ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చీడిగ లారీ ప్రమాదంలో బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో బాధిత కుటుంబాలను సహాయం అందించిన ఎమ్మెల్యే నానాజీ. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పెద్దాపురంలో నిర్వహించిన అవగాహన సదస్సులో డీఎస్పీ ఏబీజీ తిలక్ పిలుపు. ఎంఐ ట్యాంక్ ఆయకట్టు ప్రాంతాల్లో ఉద్యాన పంటల విస్తరణకు శాఖల సమన్వయం అవసరం. అధికారులకు జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ సూచన. జగన్పై విమర్శలు మానుకుని పాలనపై దృష్టి పెట్టండి. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజం. కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామం వద్ద శనివారం టిప్పర్ లారీ ఢీకొని ఘటనలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన బాధితురాలి కుటుంబాలను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పరామర్శించారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. కాకినాడ రూరల్ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ జీజీహెచ్ ఆసుపత్రి నందు ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ దుర్ఘటనలో ప్రాణ నష్టం జరిగిన కుటుంబాలకు కూటమి ప్రభుత్వం తరపున అందించనున్న పరిహారం మరియు బీమా పరిహారంతో అదనంగా ఎమ్మెల్యే వారి సొంత నిధులతో ప్రకటించిన ₹1,00,000 తక్షణ సహాయం అంత్యక్రియలకు గాను సదరు కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే పంతం నానాజీ అందజేశారు. అలాగే ఈ దుర్ఘటనలో మరొకరు గాయపడి కాకినాడ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి అధికారులకు సూచించారు. పరామర్శలో కూటమి నాయకులు, జనసేన పార్టీ నాయకులు కరెళ్ల గోవింద్, సిరంగు శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరి రాజా, మాదరపు తాతాజీ, చిడిగా అప్పన్న, ఎంపీడీఓ సతీష్ తదితరులు ఉన్నారు. సైబర్ నేరాలు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని పెద్దాపురం పోలీసులు సూచించారు. కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆదేశాల మేరకు పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్ పర్యవేక్షణలో స్థానిక ఆర్యవైశ్య సేవా సంఘం భవనంలో సైబర్ నేరాలు, మహిళా భద్రత, రహదారి భద్రత, నూతన చట్టాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక ఆర్యవైశ్య సేవా సంఘం భవనంలో సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మహిళా భద్రత, నూతన చట్టాలపై అవగాహన, రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా రహదారి భద్రతా నియమాలు పాటించాలని, దొంగతనాల నివారణ మరియు హెల్మెట్ ధారణ ఆవశ్యకతపై స్థానిక ప్రజలకు ఒక ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో భాగంగా అధికారులు మాట్లాడుతూ అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు, బ్యాంక్ వివరాలు ఎవరికి పంచుకోవద్దని సూచించారు. డిజిటల్ అరెస్ట్ మోసాలు, కేవైసీ అప్డేట్ పేరుతో వచ్చే మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మహిళల భద్రత కోసం శక్తి యాప్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులకు సమాచారం అందే విధంగా యాప్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం గౌరవ శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ మరియు జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామిబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సదస్సులో ఈగల్ ఇన్స్పెక్టర్ జి వెంకటేశ్వరరావు హాజరై డ్రగ్స్ కు వ్యతిరేకంగా అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబు రాజు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మకాయల రంగనాథ్, పారిశ్రామికవేత్తలు, ఆటో మరియు లారీ డ్రైవర్లు, పట్టణ ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జలధార కార్యక్రమం కింద ఎంఐ ట్యాంక్ ఆయకట్టు ప్రాంతాల్లో ఉద్యాన పంటల విస్తరణపై కాకినాడ కలెక్టరేట్ లో నిర్వహించిన కన్జర్వెన్ సమావేశంలో ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. కాకినాడ కలెక్టరేట్ లో జిల్లాలో జలధార కార్యక్రమం కింద ఎంఐ ట్యాంక్ ఆయకట్టు ప్రాంతాల్లో ఉద్యాన పంటల విస్తరణపై కన్జర్వెన్ సమావేశం జేసీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ అపూర్వ భరత్ మాట్లాడుతూ పోషకాహార లోపాలు, ముఖ్యంగా విటమిన్ B12 లోపాన్ని తగ్గించడంలో మునగకు ఉపయోగకరమని పేర్కొంటూ ఎంఐ ట్యాంక్ ఆయకట్టు ప్రాంతాల్లో మునగ సాగును విస్తృతంగా ప్రోత్సహించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలకు మునగ ఉత్పత్తులను సరఫరా చేయడం ద్వారా చిన్నారుల పోషకాహారం మెరుగుపడుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మరియు ఇతర ప్రభుత్వ సంస్థల ప్రాంగణాల్లో మునగ మొక్కల సంస్థాగత
నాట్లు చేపట్టాలని సూచించారు. ఆయకట్టు ప్రాంతాల్లో పనస సాగును కూడా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిపిఎం సర్కిల్ ధవళేశ్వరం కరణ శ్రీనివాసరావు, ఉప భూగర్భ జలాల అధికారి పి రాధాకృష్ణ, జిల్లా సూక్ష్మ సాగునీటి అధికారి జి వరప్రసాద్, జిల్లా సూక్ష్మ సాగునీటి అధికారి జి వరప్రసాద్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి టివి సెరిల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏ వర్గం కూడా సుఖంగా లేదని, దీనిని కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అవాకులు చవాకులు పేలుతోందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ను వైఎస్ఆర్సీపీని తిట్టకుండా చంద్రబాబుకు రోజు గడవడం లేదన్నారు. గొడ్డలి పార్టీ అని వైఎస్ఆర్సీపీని అనడం కాదు, మీ పార్టీకి తెలుగు వెన్నుపోటు పార్టీ అని పేరు పెట్టుకోవాలంటూ కన్నబాబు చురుక అంటించారు. కాకినాడ వైద్యనగర్లో గల మాజీ మంత్రి కురసాల కన్నబాబు నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెటిబల్జీ కార్పొరేషన్ డైరెక్టర్ అనసూరి ప్రభాకర్, వైసీపీ నాయకులు కొప్పిశెట్టి శివ, సూర్య తదితరులు పాల్గొన్నారు. అమరావతి మీద రివ్యూలు తప్ప ఇంకేమైనా ఉందా? మీరు కనమంటే పిల్లల్ని కనాలి, మీరు వద్దంటే మానేయాలి. ఆ రోజేమో ఒక్కళ్ళు చాలని మీరే ప్రచారం చేశారు. మీ మాట నమ్మి చాలామంది పాపం ఒకళ్ళనే కన్నారు. ఇప్పుడు నలుగురిని కనమంటున్నారు, ఇన్సెంటివ్ ఇస్తామంటున్నారు. మీరు ఏం చెప్తే అది రైట్. ఇప్పుడు కనే శక్తి ఎక్కడ ఉంటుంది ఆ తరం వాళ్ళకి? మిమ్మల్ని తబలా బ్యాచ్ కింద మోసే పరిస్థితులు ఈ రాష్ట్రంలో చాలామంది అదే పనిలో ఉన్నారు కాబట్టి ఆ మోతకి అది నిజం అనుకుంటున్నారు మీరు. ఇలాగే జయము జయము చంద్రన్న పాడించుకుంటే ఏం జరిగిందో మీరు చూశారు. మేము మళ్ళీ చెప్తున్నాం, ఏ రంగంలో చూసినా కూడా మీకన్నా ది బెస్ట్ పెర్ఫార్మర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు పలానా రంగం అని చెప్పండి, ఇదిగో ఈ రంగంలో మేము ఎంత ఖర్చు పెట్టామని చెప్పండి. అంతకన్నా 5 ఏళ్ళు ఆయన ఎక్కువ ఖర్చు పెట్టుంటారు. ఒక విద్య, ఒక వైద్యం, ఎనీ ఆ రోజేమో పెట్రోల్ రేట్లు ఎక్కువ ఉంటాయంటే జే ట్యాక్స్ అంట. లోకేష్ గారి పాపం చాలా ఊరు తిరిగి మాట్లాడారు ఆయన. ఇవాళ దేశం మొత్తం మీద మందే పెట్రోల్ ట్యాక్స్ ఎక్కువ ఉంది కదా, మిమ్మల్ని ఏ ట్యాక్స్ అనాలి? సి ట్యాక్స్ అని చంద్రబాబు నాయుడు గారి ట్యాక్స్ అనాలా? ఎన్ ట్యాక్స్ అంటే ఇద్దరు తండ్రి కొడుకు వస్తారు కాబట్టి నారా ట్యాక్స్ అనాలా? లేకపోతే ఎల్ ట్యాక్స్ అంటే లోకేష్ గారికి వస్తుంది కాబట్టి ఎల్ ట్యాక్స్ అనాలా? ఏం ట్యాక్స్ అనాలో మీరే చెప్పండి. మీరు ఎంతసేపు గుడ్డగాల్చి మొహాన్ని పడేస్తే ఆడే తుడుచుకుంటూ ఉంటాడన్న ఆ సిద్ధాంతాన్ని మీరు అమలు చేస్తున్నారు తప్పించి అసలు కాలిపోతున్న గుడ్ల గురించి మీకు తెలియట్లేదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు సీనియర్ నాయకులు, ఆ సీనియారిటీ విలువ నిలబెట్టే విధంగా ప్రజలకి మంచి చేస్తే బాగుంటుంది. ఈ పెట్రోలు డీజిల్ ధరలని ఇమీడియట్గా మీరు అదనపు ట్యాక్స్ తగ్గించి మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు దాన్ని తగ్గించండి చెప్పి గట్టిగా చెప్తున్నాం. ఓ పక్కన ఇవే కట్టలేక చేస్తున్నావురా బాబు అంటే రోడ్లు ప్రైవేట్కి ఇస్తారట 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారంటున్నారు. వాళ్ళు ఏమన్నా రోడ్లు మెయింటైన్ చేయడానికి ఎక్కడి నుంచైనా స్వచ్ఛంద సంస్థల లాభాపేక్ష లేకుండా చేస్తారా? అంటే మీరు చిన్న రోడ్లకు కూడా టోల్ ట్యాక్స్ పెడతారని ఇండైరెక్ట్గా చెప్తున్నారని అర్థం. ఇంకా 2 ఏళ్ళు గడిచింది, 3వ ఏట అడుగు పెడుతున్నాం. ఇంకా తమరి పరిపాలన ఇంకో 3 ఏళ్ళు ఉంది. గట్టిగా చెప్తే 2 ఏళ్ళు అనుకోండి. దయచేసి సరిదిద్దే కార్యక్రమం ఉంటే చెయ్యండి, ప్రజల మీద భారం మోపకుండా. అంతేగాని మేమేం చేసినా అదే కరెక్టు, జగన్ గారి తప్పు, వైఎస్ఆర్ పార్టీ తప్పు అనుకుంటూ ప్రచారం చేస్తే మీ పత్రికలో రాసుకుని మీరు ఆనందపడ్డాను తప్ప జనం మైండ్స్లోకి అదేమి ఏ విధంగా వెళ్తుందో చూసుకోండి. ఎందుకంటే ప్రతిదానికి ఒక స్థాయి ఉంటుంది కదా, ఒక పాయింట్ ఉంటుంది, అది ఆ పాయింట్ వరకు యాక్సెప్టెన్స్ ఉంటుంది. అలా కాకుండా మీరు ఇష్టానుసారం మీరు ప్రచారం చేసి ఇష్టానుసారం బుర్ర జల్లే కార్యక్రమం చేస్తే అనవసరంగా మీ వైపే 4 ఏళ్ళు చూపిస్తాయనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా నేను దేశ భవిష్యత్తును నిర్మించే విద్యా వ్యవస్థలో జరుగుతున్న అవినీతి సంఘటనలు ప్రతి పౌరుడిని కలచివేసింది. నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో పేపర్ లీక్ జరగడం కేవలం ఒక పరీక్షలో జరిగిన అక్రమం కాదని, ఇది లక్షలాది మంది విద్యార్థుల కష్టాన్ని, వారి కుటుంబాల ఆశలను, దేశ యువత భవిష్యత్తును దోచుకునే నేరమని స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా నార్త్ ఆంధ్ర రీజియన్ సెక్రటరీ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. కాకినాడ రంగంపేటలో గల స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్, అబ్దుల్ రఖీబ్ మీడియాతో మాట్లాడారు.
చేశారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ అస్లం, షేక్ షంషుద్దీన్ ఇతర సభ్యులు పాల్గొన్నారు. యూత్ అనేటువంటిది, స్టూడెంట్స్ అనేటువంటిది దేశానికి వెన్నుముక అనేటువంటి విషయాన్ని ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పారు. మరి ఈ రోజు అలాంటి వెన్నుముక యొక్క జీవితాలతో ఆడుకుంటూ ఉంటే కనుక దేశ భవిష్యత్తు ఏ విధంగా అయిపోతుంది అనేటువంటి ప్రశ్న కూడా మేము లేవనెత్తుతున్నాం ఇక్కడ. అయితే ఎలాంటి విషయాలు కూడా దీని మీద చర్యలు కఠినంగా కూడా తీసుకోవాలి గవర్నమెంట్ తరఫు నుంచి అని చెప్పి మేము చెప్తున్నాము. ఇంకా ఏదైతే మళ్ళీ రీఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నారో దీన్ని చాలా ట్రాన్స్పరెన్సీతో కండక్ట్ చేయాలని, ఇంకా ఏదైతే ఎగ్జామ్ సెంటర్స్ జరిగేటువంటి ఏదైతే కాపింగ్ కానీ మాస్ కాపింగ్ కానీ ఏదన్నా ఉన్నా సరే దాన్ని కూడా కంపల్సరీగా కూడా చూడాలి. ఎవరైతే ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చూడాలి అని చెప్పి మేము చెప్తున్నాము. కంపల్సరీగా కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇదే మా యొక్క గవర్నమెంట్ డిమాండ్. నా పేరు అబ్దుల్ రహీబ్, నాతో పాటు అజీజ్ ఇక్కడ ఉన్నారు. అజీజ్ గారు రాష్ట్ర సౌత్ రీజియన్కి సెక్రటరీ ఆయన. ఇంకా మా యొక్క ఎస్ఓ మెంబర్స్ కూడా మాతో పాటు ఉన్నారు. వారందరి యొక్క డిమాండ్స్ కూడా ఒకటే, నీట్ పరీక్ష రద్దు చేసినటువంటి నీట్ లీక్ ఎవరైతే చేశారో, పేపర్ లీక్ ఎవరైతే చేశారో వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. వారి మీద ఏ విధమైనటువంటి ఒత్తిడి కనుక గవర్నమెంట్ పైన ఉంటే కనుక దాన్ని పక్కన పెట్టి మరి వారి మీద కంపల్సరీగా కూడా వారి మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. దానిలో పేపర్ లీక్ జరగడం, దాని ద్వారా చాలామంది ఆ యొక్క ఎగ్జామ్ని సునాయాసంగా రాయడం, లేకపోతే ఇంకా వేరే నేషనల్ వైడ్గా ఎవరైతే స్టూడెంట్స్ అందరూ ఉన్నారో వారి యొక్క ఎగ్జామ్కి దీనివల్ల ఎఫెక్ట్ అవ్వడం, ఇదంతా కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అందరూ కూడా ఎగ్జామ్ని సంవత్సరాల తరబడి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఈ యొక్క ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. కానీ కొంతమంది దాన్ని సునాయాసంగా రాయడం వల్ల ఈ మిగతా స్టూడెంట్స్ అందరికీ కూడా దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మేము ఎస్ఐఓ ఆంధ్రప్రదేశ్ తరఫున కోరేది ఏంటంటే, ఏదైతే ఈ యొక్క నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందో దాన్ని బాగా విచారణ చేసి దీనిపై ఎవరైతే కారకులు ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ, అలాగే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మిగతా పేద విద్యార్థులు ఎవరైతే దీనికోసం కష్టపడుతూ దీని యొక్క ఎగ్జామ్ని రాశారో వారందరికీ కూడా దీనిపై సరిగ్గా దానికి చర్య తీసుకుని వీరికి న్యాయం చేయాలని చెప్పి మేము ఎస్ఐఓ స్టేట్ ఆంధ్రప్రదేశ్ నుంచి కోరడం జరుగుతుంది. భవిష్యత్తు తరాలకు ఇంధన వనరుల కొరత రాకుండా ఉండేందుకు ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో సోలార్ ప్యానెల్ ను సమకూరుస్తుందని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని విద్యుత్ శాఖ D4 AE గౌతమ్ రాజు పేర్కొన్నారు. స్థానిక బోట్ క్లబ్ ఉద్యానవనంలో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో సోలార్ ప్యానెల్ ఏర్పాటుపై జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 2010లో తొలిసారి కేంద్ర ప్రభుత్వం సోలార్ మిషన్ ప్రారంభించిందన్నారు. ప్రతి ఇంటి నుండి ఉత్పత్తి అయ్యే సోలార్ విద్యుత్తును గృహ అవసరాలకు సరిపోను మిగిలిన కరెంట్ను గ్రిడ్తో అనుసంధానిస్తారని అన్నారు. ఈ పరికరాల ఏర్పాటుకు బ్యాంకు నుంచి రుణ సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుందన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి వలన అదనపు ఆదాయం లభిస్తుందన్నారు. ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేస్తుండగా వెనుకబడిన వర్గాలకు 80,000, ఇతరులకు 60,000 సబ్సిడీ లభించనుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రామకృష్ణ, అడబాల రత్నప్రసాద్, దాసరి శ్రీధర్, బిహెచ్ రామకృష్ణరాజు, సూర్యనారాయణ, ప్రసాద్ నాయుడు, కె శ్రీరామరాజు, చింతపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మనకి ఈ రోజున సోలార్కి వెళ్ళడం వల్ల మరి అన్ని రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇంతకు ముందులాగా ఎక్కువ స్పేస్ కూడా తీసుకోవట్లేదు. బిల్డింగ్ పైన మనకి వెరీ స్మాల్ స్పేస్ 3 కిలోవాట్ తీసుకుంటే ఇంచుమించు సుమారుగా 10x10 సైజ్ కానీ 10x15 సైజ్ కానీ సరిపోతుంది. మన బిల్డింగ్ మీద ఏదో ఒక మూల చిన్నగా వేసుకుంటే సరిపోతుంది. మోర్ ఎవర్ ఏంటంటే ఇది మెయింటెనెన్స్ ఏమి ఉండదు దీనికి. సో దీనికి పెద్ద ఎండ కూడా ఫుల్గా వచ్చేయక్కర్లేదు, జస్ట్ లైట్గా వెళ్తుంటే సరిపోతుంది. మనకి మినిమం 3 to 4 కిలోవాట్కి మినిమం 3 to 4 యూనిట్స్ జనరేట్ అవుతుంది. జనరల్గా మన ఫ్యామిలీస్లో బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మన అందరూ కూడా రోజుకి 10 యూనిట్ల కంటే ఎక్కువ మనం చెయ్యం. 8 to 12 యూనిట్స్ ఉంటుంది మోస్ట్లీ ఉంటే. 2 ఏసీలు తిరిగినా మనకి 8-10 యూనిట్స్ 12 యూనిట్స్ వస్తాయి డైలీ. సో అలా చూసుకున్నా మనకి 3 కిలోవాట్ సోలార్ మినిమం, లేదు ఇంకొంచెం ఎక్కువైతే 5 కిలోవాట్ సోలార్ పెట్టుకుంటే ఇది మనకి 25 years వరకు లైఫ్ ఉంటుంది కాబట్టి ప్యానెల్స్కి. సో మనకి ఇబ్బంది ఉండదు. మోరర్ ఏంటంటే మెయింటెనెన్స్ ఫ్రీ అని ఎందుకంటున్నానంటే, దీనికి వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎప్పుడైనా డస్ట్ పెడితే కొంచెం అది క్లాత్తో క్లీన్ చేసుకోవడం తప్ప వారే అంతకంటే మనం చేసేది ఏమి ఉండదు. మిగిలిన పెద్దలందరికీ ముందుగా నమస్కారములు. నాది కాకినాడ అండి, నాగమల్ తోటలోనే మాది ఆఫీసు. మాది అనపర్తి ఎంటర్ప్రైజెస్ కంపెనీ పేరు అండి. ఇప్పుడు ఈ సోలార్ వచ్చేసి 1 కిలోవాట్కి వచ్చేసి 60,000 అవుతుంది. దానికి సబ్సిడీ 30,000. 2 కిలోవాట్కి వచ్చేసి 1,60,000 అవుతుందండి, 60,000 సబ్సిడీ. 3 కిలోవాట్కి వచ్చేసి 2 లక్షలు అవుతుందండి, 78,000 రూపాయలు సబ్సిడీ. ఓకే, ఈ ప్యానల్స్కి వచ్చేసి వారంటీ 25 సంవత్సరాలు ఉంటాయండి. ప్యానల్స్కి
మీరు అదాని వేసుకోవచ్చు, వారి వేసుకోవచ్చు, టాటా వేసుకోవచ్చు, ఎన్ని వేసుకోవచ్చు, ఏ కంపెనీ వేసుకున్నా కూడా 25 సంవత్సరాలు ప్యానల్స్కి వారంటీ ఉంటుంది. ఇక్కడ దీనికి కన్వర్టర్ అని ఒకటి వేస్తారండి, ఈ CBDC. వీటికి 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు వారంటీ ఉంటుంది. ఇవి వాడేటప్పుడు కూడా అన్నిటికీ కూడా పాలికే వైర్లు వాడతారు. మీకు ఎక్కలు కూడా చాలా క్వాలిటీగా వేస్తారు. ఇంకా మీ డౌట్ అండి? ఎస్. ఇప్పుడు కరెంటు బిల్లు ఎవరి పేరు మీద ఉందో వాళ్ళకే మనం సోలార్ వేస్తాం. అది ఇండివిజువల్ హౌస్ అవ్వచ్చు, అపార్ట్మెంట్ అవ్వచ్చు. అపార్ట్మెంట్ అంటే ఏంటంటే ఆ యొక్క మొత్తం వాళ్ళ ఎవరైతే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళ పర్మిషన్ కావాలి దానికి. ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించడంలో రోటరీ క్లబ్ కాకినాడ ఎప్పుడు ముందుంటుందని రోటరీ యూత్ సర్వీసెస్ మంత్ చైర్మన్ ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత టీవీ రమణారావు పేర్కొన్నారు. కాకినాడ NFCL రోడ్లో గల జిల్లా క్రీడా మండలి మైదానం హాకీ ఫీల్డ్ లో రోటరీ క్లబ్ కాకినాడ జిల్లా హాకీ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో హాకీ ఎగ్జిబిషన్ మ్యాచ్ మెన్ అండ్ విమెన్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర హాకీ అసోసియేషన్ నాయకుడు రవిరాజ్ స్వాగతం పలికారు. రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తడాల బుజ్జి అధ్యక్షత వహించగా రోటరీ యూత్ సర్వీసెస్ మంత్ చైర్మన్ ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత టీవీ రమణారావు ముఖ్య అతిథిగాను, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సతీష్ కుమార్ గౌరవ అతిథిగాను, జాతీయ హాకీ క్రీడాకారిణి నాగమణి, జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షులు బాబ్జీ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు హాకీ అసోసియేషన్ నాయకులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి రమణారావు జాతీయ జెండాను ఎగురవేసి ఇతర అతిథులతో కలిసి రమణారావు రంగురంగుల బెలూన్స్ ను గాల్లోకి విడిచిపెట్టి పోటీలను ప్రారంభించారు. తొలి మ్యాచ్లో పాల్గొనే జట్టును రవిరాజ్ ముఖ్య అతిథి రమణారావుకు పరిచయం చేశారు. అనంతరం హాకీ స్టిక్తో బాల్ను కొట్టి అతిథులు పోటీలను ప్రారంభించారు. ఉత్సాహంగా పాల్గొన్న ఇరు జట్లు వారి ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా టీవీ రమణారావు మాట్లాడుతూ ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రోటరీ క్లబ్ ఎప్పుడు ముందుంటుందన్నారు. డిఎస్డిఓ సతీష్ కుమార్ మాట్లాడుతూ హాకీ ఫీల్డ్కు అవసరమైన ఫ్లడ్ లైట్స్ గ్యాలరీలను 7,50,00,000 రూపాయలతో ఆగస్టు నాటికి పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కాకినాడ సభ్యులు గమని మూర్తి, డాక్టర్ సలాది సూర్యకిరణ్ స్వామి, హాకీ అసోసియేషన్ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. మీరు మధ్యలో కూడా టచ్లో ఉండాలి. మీ కోచ్ గారు లేకపోతే దాని మధ్యలో ఎవరో ఒకరు మాత్రం, లేకపోతే ఇది వచ్చినప్పుడే గుర్తొస్తుంది, అప్పటికప్పుడే చేయవలసి వస్తుంది. ఒక వారం 15 రోజులతో ఏమీ చేయలేమండి. మీరు మాతో భాగం కాదు, మమ్మల్ని ఇందులో భాగం చేయండి. రోటరీ క్లబ్ని మీరు ఓన్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ చిన్నవో పెద్దవో చేయాలనుకుంటే ఇందులో పెద్ద వాళ్ళు ఉన్నారు, భవిష్యత్తుకి ఉపయోగపడి అన్నీ చేయగలరు. వాళ్ళు మాట సాయం చేసినా సరే చాలా పెద్ద పనులు జరుగుతాయి అన్నమాట. మనం అనుకుంటే జరగవు అనుకున్నవి కూడా వాళ్ళ ద్వారా మనం చేయగలం. ఆ సబ్జెక్టు మీరు వచ్చి చెప్తుంటే ఆ పిల్లలు మీ టీచర్స్ చెప్తే అందరూ చాలా ఇంప్రెస్ అయ్యారు, చాలా ఇంట్రెస్ట్ చూపించారు. అది మాకు కూడా ఆ ప్రోగ్రాం పెట్టినందుకు నాకు ఎంతో సంతోషం కలిగింది. నేను ఖచ్చితంగా ఇది చేస్తానండి. ఎప్పుడు నేను చేయడానికే సాయశక్తిలో కృషి చేస్తాను. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రెసిడెంట్ గారికి, రవిరాజ గారికి, ఈ హాకీ స్టూడెంట్స్కి అందరికీ నా నమస్కారం. ఈ స్టేడియం అవతరిస్తుంది, దానికి చాలా గర్వపడుతున్నాము. అది ఆర్డర్ కూడా అయిపోయింది. అతి తొందరలోనే మనకి ఒక ఆగస్టులో కల్లా పూర్తవుతుందని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా ఇంకా వినియోగించుకుని ఇక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఆల్రెడీ ఇక్కడి నుంచి ఎన్నో టోర్నమెంట్లు జరిగాయి, నేషనల్ టోర్నమెంట్లు. అదేవిధంగా ఇక్కడి నుంచి అనేక మంది జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. చాలామందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఇంకా రేపు రాబోయే రోజుల్లోని కూడా ఎక్కువగా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తయారవుతారని రవిరాజ్ గారికి, అదేవిధంగా మా తోటి కొలీగ్ అయిన నాగేంద్ర గారికి, మిగతా సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన రవిరాజ్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను. భవిష్యత్తులో కూడా వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు సంపాదించుకోవడానికి మొట్టమొదటి, ఎందుకంటే ఉద్యోగం వచ్చిన తర్వాత లేకపోతే ఒక ఇంటర్నేషనల్ ఆడిన తర్వాత మెడల్ వచ్చిన తర్వాత ఒక క్యాష్ అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలామంది చేస్తుంటుంది. అలా కాకుండా అసలు ఆ స్థాయికి వెళ్ళాలి అంటే కనుక మీలాంటి రోటరీ సంస్థలు ముందుకు వచ్చి ఖచ్చితంగా వాళ్ళకి పైకి తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళు కొడతారు. ఇక్కడ ఏమీ లేనప్పుడు వాళ్ళని, ఎందుకంటే 100కి 1-2 అవుతున్నారు, కానీ మీలాంటి సంస్థలు ముందుకు వస్తే 100కి 90 మంది వస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి యూత్ సర్వీసెస్ మంత్ చైర్మన్ రిటైర్డ్ PP టీవీ రమణరావు గారు, ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత అయినటువంటి వారిని తన సందేశాన్ని ఇవ్వాల్సిన. ఇప్పుడు వార్తలో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ
ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని, రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. ఈ నెల 20వ తేదీన సామాజిక న్యాయ సాధన సమితి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతోత్సవాల సదస్సు నిర్వహించనున్నట్లు సామాజిక న్యాయ సాధన సమితి అధ్యక్షురాలు డాక్టర్ కోరుకొండ భానుమతి తెలిపారు. ఈ సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లపై సమితి సభ్యులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం డాక్టర్ కోరుకొండ భానుమతి మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన కాకినాడలోని జమాల్ మేవా ఫంక్షన్ హాల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సదస్సు నిర్వహించడం జరుగుతుందని, ఈ సదస్సులో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సామాజిక న్యాయ సాధన సమితి సభ్యులు చమ్మె భాష, ఐతాబత్తుల రామేశ్వరరావు, రాజు, డాక్టర్ మోక పవన్ కుమార్, పి వీరబాబు, కె సత్యరాజు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా పూలే గారు, డాక్టర్ అంబేద్కర్ గారు సామాజిక విప్లవకారులు. సమాజం పట్ల వారి అవగాహన ఏంటి, ఆ వ్యవస్థను ఎలా మార్చాలి, సమస్యను ఎలా పరిష్కరించాలి అనేది వారు ప్రజలకి వారి రచనల ద్వారా, వారి పోరాటాల ద్వారా తెలియజేశారు. అలా ఈ కాకినాడ ప్రజలకి, చుట్టుపక్కల ఉన్న యూత్కి వారు చేసిన పోరాటాల గురించి, తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సమస్యలు, దానిని ఎలా పరిరక్షించుకోవాలి అనే దాని గురించి వక్తలు మాట్లాడతారు. వారి సమస్యల గురించి, దాని కారణాలు, పరిరక్షణ గురించి కూడా మాట్లాడతారు. కాబట్టి ఈ కాకినాడ వాసులు, చుట్టుపక్కల ఉన్న యూత్ని మేము ఎవరైతే ఇన్వైట్ చేశామో వారందరూ కూడా ఈ సభకు వచ్చి ఈ సభని జయప్రదం చేసి టేక్ హోమ్ మెసేజెస్ ని తీసుకుని వెళ్ళాలని వారందరినీ కోరుకుంటున్నాం. పోలవరం జిల్లా మన్యంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్నీసు ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవ కార్యక్రమంలో భాగంగా దేవీపట్నం మండలం మడ్డిపల్లి గ్రామంలో ఆదివారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ చిన్నబిల్లి సత్యనారాయణ పాల్గొని గిరిజనులకు ఆరోగ్య సూత్రాలను వివరించి సుమారు 169 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. అంతేకాకుండా వారికి బిస్కెట్స్, పాత బట్టలు, చెప్పులు, ప్లాస్టిక్, స్టీల్ సామాన్లను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నబిల్లి మాట్లాడుతూ వైద్య విద్య కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ కుంభకోణాలకు అలవాలంగా మారిందన్నారు. ఈ నెల 3 నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్ష పత్రాలు లీక్ అయ్యాయని తేలడంతో పరీక్షను రద్దు చేసి సిబిఐ విచారణకు జాతీయ పరీక్షల ఏజెన్సీ ఆదేశించిందన్నారు. పేపర్ లీక్, పరీక్ష రద్దుతో 22 లక్షల మంది విద్యార్థులు అనవసరమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లిబరేషన్ నాయకులు ఏగుపాటి అర్జునరావు, జన సాంస్కృతిక మండలి కాకినాడ జిల్లా అధ్యక్షులు సోమశెట్టి ప్రసాదరావు, కార్యదర్శి ఎండగొండ శామ్యూల్, గిరిజన హక్కుల సాధన సంఘం రాష్ట్ర కన్వీనర్ బచ్చల విప్పల్ల కువార్, జైబీ మోటార్ యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జన సాంస్కృతిక మండలి సభ్యులు రాజు, సింహాచలం, షేక్స్పియర్, అశోక్, రాజ్ కుమార్, స్థానిక కార్యకర్తలు శంకరమ్మ, లక్ష్మీ, పోసమ్మ, నాగమణి, రాజలక్ష్మి, ఉమాపార్వతి, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పరీక్ష రద్దుతో 22 లక్షల మంది విద్యార్థులు అనవసరమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఏళ్ల తరబడి అవిశ్రాంతంగా శ్రమించి సిద్ధమవుతున్న విద్యార్థులు మరోసారి మానసిక ఒత్తిడి, తల్లిదండ్రులపై ఆర్థిక భారం, అనిశ్చితతో శిక్ష అనుభవిస్తున్నారు. వ్యవస్థ ఇన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుంటే మోడీ గ్యారంటీ ఏమైందనే ప్రశ్న ముందుకు వస్తోంది. పేపర్ లీక్ పై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలి. బాధ్యులను కఠిన శిక్షలు పడేలా చేయాలి. విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడకుండా తక్షణ చర్యలు చేపట్టాలి. అక్కడనే ఉంది ఆదర్శ జెండా, అక్కడనే ఉంది ఆదర్శ జెండా. ఈ ఎర్ర జెండా పేదోళ్ళ కళ్ళ
మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా యువత వారి నైపుణ్యాలను పెంపొందించుకుని జీవితాల్లో ఉన్నతంగా స్థిరపడాలని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ ఆకాంక్షించారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళా వాహినిలో వైజాగ్ కు చెందిన థాట్ ఫ్లోస్ మెడికల్ కోడింగ్ అకాడమీ ఆధ్వర్యంలో అభ్యర్థులకు ఉచిత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి బ్రాంచ్ మేనేజర్ వీణ అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే కరి పద్మశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పద్మశ్రీ మాట్లాడుతూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి కొత్త కోర్సులను పరిచయం చేసిన థాట్ ఫ్లోస్ మెడికల్ కోడింగ్ అకాడమీ యాజమాన్యం అభినందనీయులు అన్నారు. సంస్థ ప్రతినిధి థాట్ ఫ్లోస్ మెడికల్ కోడింగ్ కెరియర్ గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సంస్థ ప్రతినిధులు లోహిత, ప్రియాంక, చరిష్మా, అనిత తదితరులు పాల్గొన్నారు. సో అలాంటిది ఏంటంటే ఈ కోర్స్ కాదు, ఏ కోర్స్ కూడా మీరు నేర్చుకున్నప్పుడు దయచేసి అందరూ కూడా ఆ డెప్త్లోకి వెళ్ళండి. జస్ట్ ఇంకోటి కూడా చెప్తాను, చిన్నది ఏదో జాబ్ వచ్చిందని చెప్పి మీరు ఎప్పుడు కూడా సాటిస్ఫై అవ్వద్దు. వెన్ యూఆర్ సాటిస్ఫైడ్ మీరు ఎదగలేదు. సో ఎప్పుడు కూడా ఎదగాలని కోరుకున్నామను బాగా ఒక జీవితంతోనే అందులో ఉన్న సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. రాబోయే రోజుల్లో ఈ కొన్ని జరిగిన తర్వాత ఈ వైజాగ్లోని లేదంటే ఎక్కడ బయట ఉన్న ఈ మెడికల్ కోడింగ్ సంబంధించిన కంపెనీలకు కూడా ఇక్కడ జాబ్ మేళాలో మనం ఇంక్లూడ్ చేసే ప్రయత్నం మనం చేద్దాం. నెక్స్ట్ రిమెంబర్, ఐఎమ్ ఫ్రమ్ కాకినాడ. అలాగే ఈ జాబ్ మేళాస్లో ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే ఇంకేమన్నా మీకు కూడా ఐడియాస్ ఏమన్నా దయచేసి నాకు తెలియజేస్తే త్రూ ద స్టేట్ గవర్నమెంట్ ఈ జాబ్ మేళాస్ ఇంకా బెటర్ వేలా పర్ఫామ్ చేసినట్టుగా మేము చూస్తాం. ఎందుకంటే రీసెంట్లీ కూడా మేము రూరల్లోని జాబ్ మేళా కండక్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 1800 ఆస్పిరెంట్స్ వచ్చారు. సో వీ వర్ ఏబుల్ టు ప్రొవైడ్ జాబ్స్ ఫర్ 750 సెలెక్ట్ చేసిన స్టూడెంట్స్ విత్ ఇయర్. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ ఈ ఊరొద్దు, ఆ ఊరొద్దు, లేదంటే ఆ రెలవెంట్ ఫీల్ వద్దు అన్నారు. సో 750లోని 700 people have joined జాబ్స్. వాళ్ళకి నచ్చిన దాంట్లో వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు మీరు చేసేసింది అయిపోతున్న తర్వాత ఎలాగ లేదు, రాబోయే రోజుల్లో ఈ కంపెనీస్ నుంచి కూడా మీకు జాబ్ మేళాలో ఇక్కడ జాబ్స్ దొరికే అవకాశం కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. అలాగే మీ రిక్వైర్మెంట్స్ ఏదైనా ఉన్నా కూడా దయచేసి మాకు తెలియజేయండి. Hello Kakinada, we are from Thought Flows Medical Coding Academy from Vizag. Today we are conducting a free medical coding workshop at Kakinada in Satkala Vahini in the presence of MLC Padmasree ma'am. Degree complete అయ్యాక నెక్స్ట్ ఏంటని కన్ఫ్యూజ్ అవుతున్నారా? డోంట్ వరీ, మన థాట్ ఫ్లోస్ వాళ్ళు మీకోసం ఫ్రీ మెడికల్ కోడింగ్ వర్క్షాప్స్ అనేవి తీసుకొస్తున్నారు. 100% ఫ్రీ, సీట్స్ ఆర్ లిమిటెడ్. సో నెక్స్ట్ వర్క్షాప్స్ ఎక్కడంటే రాజమండ్రి అండ్ భీమవరం. గెట్ రిజిస్టర్డ్, సీట్స్ ఆర్ లిమిటెడ్. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు భారతీయ జనతా పార్టీ తప్పకుండా తగిన గుర్తింపునిస్తుందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు బుర్రి మురళీధర్రావు, పసుపులేటి సత్యబాబు పేర్కొన్నారు. గొల్లప్రోలు నగర పంచాయతీకి బీజేపీ ఇన్ఛార్జిగా బుర్రి మురళీధర్రావును, గొల్లప్రోలు మండల ఇన్ఛార్జిగా పసుపులేటి సత్యబాబును బీజేపీ అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ పిఠాపురం పట్టణ శాఖ ఆధ్వర్యం బుర్రి మురళీధర్రావుకు, పసుపులేటి సత్యబాబుకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులు మురళీధర్రావును, పసుపులేటి సత్యబాబును ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓలేటి వెంకటేశ్వరరావు, గరగ వీరబాబు, బండి శ్రీనివాస్, రెడ్డిపల్లి బాబురావు, కంబాల నాగేశ్వరరావు, కరి సత్యనారాయణ, విజయాడ బాబ్జీ, కొండేటి శేఖర్ రెడ్డి, పాదసారథి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎంతో మంది కార్యకర్తలని మేము ఇక్కడ జాయిన్ చేసి మరి భారతీయ జనతా పార్టీ పెరగడానికి ఎంతో కృషి చేశాము. ఆ కృషిలో భాగంగా వారు కూడా అందరూ కూడా మాకు మా యొక్క భావాలని, ఆదర్శాలని అర్థం చేసుకుని వారు కూడా మా వెంట ఉండి ఏ ఒడిదుడుకులు లేకుండా ఇంతవరకు వెనకాల ప్రయాణించడం జరుగుతుంది. అలాగే ఇంకా కొత్తగా చాలా మంది వస్తున్నారు. ఇప్పుడైతే భారతీయ జనతా పార్టీ మరి దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో విస్తరించింది. ఆ విస్తరణలో చాలా మంది రావచ్చేమో కానీ గతంలో ఉన్నవాళ్ళు ఏమీ లేనప్పుడు ఉన్న కార్యకర్త మరి ఈ రోజు ఆ పార్టీని పెంపొందించేంత వరకు తీసుకొచ్చిన వాళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళు అనేసి నేను చెప్పక తప్పదు. అలాంటి గొప్పవాళ్ళు ఉన్న ఈ పార్టీలో ఇంకా గొప్పగా పెద్ద అందరూ జాయిన్ అయ్యి పూర్తి స్థాయిలో భారతదేశ వ్యాప్తంగా మరి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా మీ అందరూ రావాలనేసి కోరుకుంటూ ఈ సదవకాశం ఇచ్చిన మరి పెద్దల బిక్కిని విశ్వేశ్వరరావు గారికి, మరి జిల్లా పెద్దలు, జిల్లా టీము, అలాగే రాష్ట్ర టీం ఎవరైతే ఉన్నారో పివిఎన్ మాధవ్ గారు, వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ప్రయాణం 98 నుంచి ఈ రోజు అలాగా కొనసాగుతూ వచ్చింది. దాంట్లో భాగంగా పిఠాపురం టౌన్లో పిఠాపురాన్ని బలోపేతానికి మా మురళి గారితో కలిసి నేను ఈరోజు కూడా పార్టీని కృషి చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఓలేటి వెంకటేశ్వరరావు గారు వారాధ్వర్యంలో కూడా పార్టీ కూడా టౌన్లో కూడా
వారికి మా వంతు సహకారాలు అందిస్తూ టౌన్లో కూడా పార్టీని బలోపేతానికి మా వంతు సహకారం అందిస్తున్నాము. అలాగే జిల్లా అధ్యక్షులు శ్రీ బిక్నేశ్వర గారు ఈరోజు మాకు పక్క మండలాలైన గొలపోలు టౌను శ్రీ బుర్రమురళీధర్ గారిని, గొలపోలు రూరల్ ఇన్ఛార్జిగా నన్ను నియమించడం జరిగింది. వారు కూడా ధన్యవాదాలు తెలుపుతూ మాకు అప్పగించిన మండలాల ఇన్ఛార్జీలుగా మా వంతు ఏదైతే మీ పిఠాపురం టౌన్లో పార్టీకి ఎలాగైతే ఉన్నత కృషి చేసామో అలాగో ఆ మండలాల్లో కూడా పార్టీ బలోపేతానికి మా వంతు కృషి చేసి పార్టీని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. అధిక మాస సందర్భంగా నెల రోజుల పాటు నిర్వహించిన శ్రీ భూ సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాలకు అంకురార్పణ జరిగింది. కాకినాడ గుడారిగుంట జర్నలిస్ట్ కాలనీలో వేంచేసున్న శ్రీ రమా సహిత సత్యదేవ మందిర ప్రాంగణంలో ఆదివారం ఉదయం వేద పండితులు యాతగిరి మధ్వేశ్య ఉత్సవమూర్తులకు సాంప్రదాయ రీతిలో మంగళ స్నాన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత యాతగిరి తుంగమణి, యాతగిరి మౌనికలు మంగళహారతులు చేశారు. అనంతరం వేద మంత్రాలతో ఉత్సవమూర్తులకు అభిషేక కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్వేష్ మాట్లాడుతూ ఉత్తరాది మఠాధిపతులు శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ ఆశీస్సులతో ఈ నెల రోజులు పాటు శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించాలన్న ఆకాంక్షతో సంకల్పం చేశామన్నారు. ప్రతిరోజు గృహస్థుల విజ్ఞప్తి మేరకు కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. వారి వారి గృహాల్లో గాని సత్యదేవ మందిర ప్రాంగణంలో గాని జరిపించుకోవచ్చునని మధ్వేష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో అమూల్య, రుక్మిణి, పాలూరి లక్ష్మీకాంత్, పాలూరి దీక్షిత, యాదగిరి రమామణి, రఘుత్తమాచార్, పరశురాంతో పాటు పలువురు పాల్గొన్నారు. మే 17వ తారీఖు నుండి జూన్ 15 వరకు కూడా అధిక మాసం నడుస్తుంది. ఈరోజు మొదటి రోజు స్థానిక గోడారిగుంట సత్యదేవ మందిరమునందు శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మా అమ్మగారు తుంగమణి గారి చేత స్వామివారికి అభ్యంగనము అనగా నూనె రాయడము, స్వామివారికి హారతి ఇవ్వడము, తదుపరి స్వామివారికి మంగళ స్నానము అన్నీ కూడా చేయడం జరిగినది. రేపటి నుండి యథావిధిగా మేము చెప్పిన విధంగా ప్రతిరోజు కూడా అధిక మాసం సందర్భంగా ప్రతి ఒక్క భక్తుల యొక్క ప్రోత్సాహంతో వారి యొక్క సహాయ సహకారాలతో మా స్వామివారి అనుగ్రహంతో శ్రీనివాస కళ్యాణం రేపు ఉదయం నుండి ప్రారంభమవుతుంది. రేపు ఉదయం, ఎల్లుండి సాయంత్రము అలా ప్రతిరోజు కూడా ఒక్కొక్క భక్తుల యొక్క వారి కుటుంబాలతోనే అధిక మాసం సందర్భంగా శ్రీనివాస కళ్యాణం ఏర్పాటు చేయడం జరిగినది. కాకినాడ రూరల్ మండలం తూరంగి రవీందర్ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు నల్లమిల్లి వీరరాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హనుమాన్ జయంతోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి ప్రతిరోజు తెల్లవారుజాము నుంచి ప్రత్యేక అభిషేకాలు, హోమాలు, తమలపాకులతో అర్చనలు నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లమిల్లి వీరరాఘవరెడ్డి మాట్లాడుతూ 1988లో తన సొంత ఖర్చుతో ఆలయాన్ని నిర్మించి ఇప్పటిదాకా సుమారు 38 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతోత్సవాల అన్నదానం, పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, శ్రీ అభయాంజనేయ స్వామివారికి సేవ చేసుకునే అదృష్టం మా కుటుంబ సభ్యులకు గొప్ప వరమని, ఆ స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆయన కోరారు. ఆలయ అర్చకులు సాలగ్రామ విశ్వనాథ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతోత్సవాలతో పాటు ప్రతి మంగళవారం ప్రత్యేక అభిషేకాలు, స్వామివారికి పూజా కైంకర్యాలు ఆలయ ధర్మకర్త వీరరాఘవరెడ్డి లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ రోజు భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారని, ఈ కార్యక్రమంలో నల్లమిల్లి సురేందర్ రెడ్డి, రమాదేవి, విశాల్ రెడ్డి, శ్రీ వైష్ణవి, పాలిక నాని, కృష్ణ చైతన్య, సుధాకర్ రెడ్డి, అచ్యుత్ రెడ్డి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారన్నారు. ఇప్పుడే కాదు, ఈ గుడి 1988లో కట్టారు. ఆ రోజు నుంచి కూడా ఆలయ ధర్మకర్తగా శ్రీ నల్లమిల్లి వీరరాఘవరెడ్డి గారు మరియు శ్రీలక్ష్మి దంపతులు వాళ్ళ ఆశీస్సులతో ఈ గుడి మనం రన్ చేయడం జరుగుతుందండి. వాళ్ళ ధర్మకర్తగా ప్రతి ఏడాది కూడా అత్యంత వైభవంగా ఈ అన్నదానాన్ని కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా మనకి ప్రతి వారం కూడా ప్రతి మంగళవారం, శనివారం పూజలు, అభిషేకాలు జరుగుతాయి. వాటికి ప్రథమ పూజ మా ధర్మకర్త గారు వారి భార్య గారు పేరు గోత్రాలు జరిపించి వాళ్ళు ఇచ్చిన ద్రవ్యాలతో ప్రతి వారం కూడా మనకి స్వామివారికి పూలమాలలు, పాలు, మట్టి ద్రవ్యాలు, ప్రసాదాలు, నైవేద్యాన్ని కూడా సమర్పిస్తుంటారు ప్రతి వారం కూడా. అది ఒకరోజే కాదు, ప్రతి సంవత్సరం కొనసాగుతుంది. ఈ పరంపర గత 1980 నుంచి కూడా కొనసాగుతోంది. నేను 2001లో గుళ్ళో జాయిన్ అయ్యానండి. ఆ రోజు నుంచి కూడా అంటే ఇంచుమించు నాకు కన్నులు ఎదురుగా గత 10 సంవత్సరాల నుంచి ఈ పరంపర కొనసాగుతోంది. అలాగే చక్కగా ఈ సెంటర్లో ఉన్న అందరూ కూడా ఈ గుడి కార్యక్రమానికి అభివృద్ధికి కూడా
చాలా మంది సహకారం అందిస్తున్నారు. కొడుకు కానీ రోడ్డు ద్వారా రోడ్డు సైడ్ కదా అది ఈ టైపులో దీన్ని పూర్తి చేసాము. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ప్రతి సంవత్సరం కూడా మేము అన్నదానం చేయటం జరుగుతుంది. మా భార్య నేను కూడా 38 సంవత్సరాల నుంచి ఏకగ్రీవంగా జరుగుతుంది. ఇది ఆ సంవత్సరం వృద్ధి అవుతుంది, అభివృద్ధి చెందుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ అన్నదానం హనుమాన్ జయంతి సంవత్సరం వస్తుంది. దానికి మేము ఇద్దరం కూడా కూడబలుక్కుని ప్రతి సంవత్సరం కూడా అన్నదానం చేస్తున్నాం. ఈ సంవత్సరం 1200 మందికి పెడుతున్నాం. మా సొంత ఖర్చులతో పెడుతున్నాం, ఎవరిని రూపాయలు అడగకుండానే. అది ఆ భగవంతుడి దయది. భక్తులు కూడా అందరూ కూడా నన్ను మెచ్చుకుంటారు ఎక్కువ. నేను సంతోషపడుతుంటారు. మన ఆనందాన్ని ఇంకా అద్దులు లేవు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీడిగ లారీ ప్రమాదంలో బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో బాధిత కుటుంబాలను సహాయం అందించిన ఎమ్మెల్యే నానాజీ. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పెద్దాపురంలో నిర్వహించిన అవగాహన సదస్సులో డీఎస్పీ ఏబీజీ తిలక్ పిలుపు. ఎంఐ ట్యాంక్ ఆయకట్టు ప్రాంతాల్లో ఉద్యాన పంటల విస్తరణకు శాఖల సమన్వయం అవసరం. అధికారులకు జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ సూచన. జగన్పై విమర్శలు మానుకుని పాలనపై దృష్టి పెట్టండి. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.